సూర్యాపేట జిల్లా వార్త ఒకసారి చూద్దాం. సూర్యాపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరా మిల్ల అవకతవకలు జరిగాయని కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్టుగా, అవినీతి జరిగినట్టుగా ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా సూర్యాపేట మండలం భీమల తండాలో మంజుల, భాస్కర్ అటువంటి ఇద్దరు పేదలకు ఇందిరా మిల్లు మంజూరైనట్టుగా ప్రొజెక్టింగ్ పత్రాలు ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఇల్లు మంజూరు కాలేదంటూ మొండి చేయి చూపడంతో పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు, కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. భీమల తండాలో మొత్తం 10 మందికి ఇందిరా మిల్లు ఇస్తున్నట్టుగా ప్రొజెక్టింగ్ పత్రాలు ఇచ్చి కేవలం ఇద్దరికి మాత్రమే ఇందిరా మిల్లు ఇచ్చారు. మిగతా 8 మందికి మొండి చేయి చూపారంటూ కూడా తండాలో ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిజమైనటువంటి పేదల్ని పక్కన పెట్టారు. కేవలం డబ్బులున్న వారికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఇందిరా మిల్లు ఇస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందంటూ కూడా మంజుల, భాస్కర్ ఇద్దరు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ నిరసన దిగారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు కూడా నిరసన దిగడం జరిగింది. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు చిచ్చు రాజేస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా అవినీతికి పాల్పడుతూ డబ్బులు తీసుకుంటూ ఇందిరా మిల్లు మంజూరు చేస్తూ ఉన్నారు. పేదలను పక్కన పెడుతున్నారంటూ కూడా వీళ్ళిద్దరూ ఆరోపణ చేస్తూ ఉన్నారు. దీనిపైన పూర్తిగా విచారణ చేయాలి. కలెక్టర్ అదేవిధంగా ఎంఆర్ఓ కల్పించుకొని పారదర్శకంగా సర్వే నిర్వహించి తమకు ఇందిరా మిల్లు మంజూరు చేయాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ జలాశయం జలకల సంతరించుకుంది. శ్రీశైలం గేట్ల ఎత్తడంతో పెద్ద ఎత్తున నాగార్జున సాగర్కి ఇన్ఫ్లో వస్తూ ఉంది. 1,20,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా రావడంతో నాగార్జున సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తూ ఉంది. 590 అడుగుల పూర్తి నీటి మట్టానికి ప్రస్తుతం 544 అడుగుల నీటి మట్టానికి నాగార్జున సాగర్ చేరుకుంది. 312 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 196 టీఎంసీల నీరు నాగార్జున సాగర్లో నిల్వ ఉన్నట్టుగా డ్యామ్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా జూలై నెలలోనే నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తులో భారీగా వరద రావడం, సాగర్ నీటి మట్టం పెరుగుతుండడంతో ఆయకట్టు రైతాంగం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొద్ది రోజుల్లో సాగర్ అడిమకాల కింద నీటిని విడుదల చేసేలాగా ప్రణాళికలు రచిస్తుండడంతో ఆయకట్టు అంతా కూడా చాలా సందడిగా మనకు కనిపిస్తూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదిరూట లక్ష్మీ నరసింహస్వామివారి క్షేత్రంలో చెట్లు నాటే వన మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. దేవస్థానం సిబ్బందితో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. టెంపుల్ సిటీతో పాటు విఐపి సూట్, రెసిడెన్షియల్ సూట్, పుష్కరిణి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వేల సంఖ్యలో మొక్కలు నాటారు. వాటిని కాపాడడానికి ప్రత్యేక డ్రిప్ సిస్టమ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడంతో భక్తులైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాదాద్రి కొండను పచ్చగా పరిరక్షణ చేసేలాగా, పర్యావరణ పరిఢవిలేలాగా ఈ వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్టుగా కూడా ఈవో అధికారులు తెలుపుతా ఉన్నారు.